నమస్కారం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి విశిష్టత ఏంటంటే, జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉండడం వల్ల ఆ మాసానికి ఆషాఢ మాసమని అంటారు. ఆషాఢంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా అంటారు. అంటే వేదవ్యాస మహర్షి గురు పౌర్ణమి నాడే జన్మించారు. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలను, ఉప పురాణాలను, భారత భాగవతాలను రచించారు. వేదాలను 4 భాగాలుగా విభజించారు. భగవంతుడు మానవ రూపంలో జన్మించిన ప్రతి అవతారంలోనూ మహర్షులను గురువులుగా స్వీకరించారు. ఉదాహరణకి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా జన్మించినప్పుడు వశిష్ఠ మహర్షిని గురువుగా స్వీకరించారు. అలాగే శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని గురువుగా స్వీకరించారు. ఇంకా పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా సప్తఋషులకు వేద జ్ఞానాన్ని, యోగ జ్ఞానాన్ని ఉపదేశించారు. అలాగే దత్తాత్రేయులు, ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, ఇంకా షిర్డీ సాయిబాబా లాంటి గురు పరంపర కలిగిన మన దేశానికి గురువుని ఆచార్య దేవోభవ అని జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువులకు ఇచ్చాము. కాబట్టి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.